నమస్కారం. మీ అందరికి బాను కథలలోకి స్వాగతం. చందన గిఫ్ట్ను సంతోషంతో చూస్తూ ఉంది. మాధవి చందనని చూసింది. అది నీదేలే, ఇంకా రాలోపలికి. గుమ్మం దగ్గరే ఉండిపోయావు అని మాధవి చందనని చేయి పట్టుకుని లోపలికి లాగుతూ చెప్పింది. చందన గిఫ్ట్ జాగ్రత్తగా పెట్టి, పద, చాలా ఆకలేస్తుంది, కిందకి వెళ్ళి అన్నం తిందాం అని చెప్పి కిందకు తీసుకెళ్ళింది. విజయ్ కూడా గబగబా తన రూంకి వెళ్ళి ఫ్రెష్ అయి కిందకి దిగాడు. అప్పటికే మాధవి, చందన భోజనం చేస్తూ ఉన్నారు. బంధువులందరూ కూర్చోవడంతో విజయ్కి కూర్చోడానికి ప్లేస్ లేకుండా పోయింది. విజయ్, నువ్వు కాసేపు ఆగు, ఇక్కడ ఖాళీ లేదు, నువ్వు కాసేపు బయట కూర్చో, నేను తర్వాత పిలుస్తాను అంది విమల. విజయ్కి బయటికి వెళ్లాలని అనిపించక, చాలామందిది అయిపోయినట్టుంది అత్తయ్య, మళ్ళీ దీనికి బయటకు వెళ్ళి రావడమెందుకు, ఇక్కడే ఉంటే సరిపోతుంది అంటూ కాస్త పక్కకెళ్ళి చేతిలో ఫోన్ తీసి మాధవిని చూస్తూ మధ్యలో ఫోన్ని చూస్తున్నాడు. ఇంతలో రాధిక వంటగది బయట తలుపు దగ్గరికి వచ్చి తొంగా చూసి, మా విజయ్ ఎక్కడున్నాడు, కనిపించట్లేదు అని అడిగింది. ఇక్కడ లేనట్టు ఉన్నాడు, పైనున్నాడేమో అని హాలులోని ఒక కుర్చీలో కూర్చుని ఫోన్ చూసుకుంటూ ప్రసాద్ చెప్పాడు. రాధిక తిరిగ వెళ్లబోతూ మాధవిని చూసింది. తను ఇక్కడ ఉంది అంటే మా హచ్ కుక్కపిల్ల ఇక్కడే ఉండి ఉంటుంది అని చెప్పింది. అయినా పిన్ని, ఇప్పుడు మీరు విజయ్ని చూడకండి, చందనని చూసుకోండి. చందన ఎక్కడుంటే విజయ్ అక్కడే ఉంటాడు అంది సునీత. రాధిక, మా కెరణ్ పెళ్ళి అయ్యే సమయానికి నీకు కూడా కోడలు వచ్చేస్తుందేమో, మీవాడు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాడు, రంగారావు అన్నాడు. నిజమే, ఈసారి మా ఇంట్లో కూడా పెళ్లి బాజాలు మోగేటట్టు ఉన్నాయి, రాధిక నవ్వుతూ చెప్పింది. విజయ్ ఈ మాటలు విని కంగారు పడిపోయి, ఏంటమ్మా అందరూ ఇలా అంటున్నారు, నువ్వు కూడా వీళ్లతో కలిసి ఏంటి ఈ గోల అన్నాడు. మేమంతా నీ చూపుల్ని అర్థం చేసుకుని ఫిక్స్ అయ్యాంలేరా, ఇక నీదే ఆలస్యం అన్నది రాధిక. ఈ మాటలు అన్ని విన్న మాధవి ఇంకోలా అర్థం చేసుకొని, అదేంటే, నీకు అవినాష్కి 20 రోజుల్లో పెళ్లి పెట్టుకుని మీ బావ నీ చుట్టూ తిరుగుతున్నాడని అందరూ అంటున్నారు. పైగా మీ అత్తయ్య నీదే ఆలస్యం అంటుంది. పాపం అవినాష్ ఏమైపోతాడే అని మెల్లగా అడిగింది. నీకలా అర్థమైందా? మంచిది మంచిది అని చెప్పి, దీనికి ఇంకా విషయం అర్థం కాలేదు కాబట్టి నేను బ్రతికిపోయాను అని మనసులో అనుకుని, తమాషా చేస్తున్నారులే అన్నది నవ్వుతూ. ఇదేం ఫ్యామిలీయే బాబూ, నవ్వుకోడానికి ఇలాంటి పిచ్చి పిచ్చి జోకులు కూడా వేసుకుంటారా అని అదోలా చూసింది మాధవి. నువ్వు అలా చూడవద్దు, మనం గబగబా తిని పైకెళ్ళిపోదాంరా అంటూ గబగబా అన్నం తిని మాధవిని పట్టుకుని చందనపైకి వేగంగా తన రూంలోకి వెళ్ళిపోయింది. వాళ్లు అలా వెళ్లడంతో వాళ్లతో పాటు వెళ్లలేక విజయ్ అలాగే ఉండిపోయి అమ్మ చుట్టూ చేతులు వేసి కొంచెం పక్కకు తీసుకెళ్ళి, అమ్మ, నాకు చందన ఫ్రెండ్ బాగా నచ్చింది అని గారంగా చెప్పాడు. అది నువ్వు చెప్పక్కర్లేదులే, నిన్న తను వచ్చిన దగ్గర్నుంచి తన చుట్టే బొంగరంలా తిరుగుతున్నావుగా, నాకే కాదు మాకందరికీ అర్థమైంది. మరి నేను నాన్నతో మాట్లాడనా అంది రాధిక. నాన్న ఒప్పుకుంటాడా అనుమానంగా అడిగాడు విజయ్. అది నేను ఒప్పిస్తానుగా, నా మాట మీ నాన్న ఎప్పుడూ కాదనలేదు. ముందు ఇది చెప్పు, తనకు నీవు నచ్చావా రాధిక అడిగింది. ఏమో, తను నాకు బాగా నచ్చింది, కాని తనకు నేను నచ్చానో లేదో తెలీదు విజయ్
అనుమానంగా చెప్పాడు. మా బంగారాన్ని కాదనేవాళ్ళు ఎవరురా మనం అనాలే కాని కళ్లకు అద్దుకొని మరి చేసుకుంటారు అంది రాధిక. ఏమో అమ్మా. నాన్నతో మాట్లాడే ముందు మనం చందనతో ఒకసారి మాట్లాడదాం అన్నాడు విజయ్. సరే నేను చందనతో ఒకసారి మాట్లాడుతాను అన్నది రాధిక. ఇంతకీ నాన్న ఎప్పుడు వస్తున్నారు అడిగాడు విజయ్ దూరంగా జరిగా. నీకు చెప్పలేదా అడిగింది రాధిక. లేదమ్మా నేను ఫోన్ ఏమీ చేయలేదు జవాబు ఇచ్చాడు విజయ్. అయ్య బాబోయ్! 2 రోజులకే నాన్నకి ఫోన్ చేయడం మర్చిపోయావు. 4 రోజులకైతే ఎదురుగా ఉన్న నన్నే మర్చిపోతావేమో భయపడుతున్నట్టు మొహం పెట్టి రాధిక చెప్పింది. నువ్వు మరీనమ్మా. నాన్న ఆదివారం పెళ్ళి సమయానికి వస్తానని ముందే చెప్పారు. అది నాకు గుర్తే ఉంది. తర్వాత నేను ఫోన్ చేయలేదు నవ్వుతూ విజయ్ చెప్పాడు. అలా ఏమీ లేదు. నాన్న వచ్చేది ఆదివారం మధ్యాహ్నం పెళ్ళి సమయానికి కాదు. రేపు సాయంకాలానికే ఇక్కడికి రమ్మని చెప్పి ఆర్డర్ వేశాను. చూడు రేపు 7:08 గంటలలోపు ఇక్కడ ఉంటారు. మనం రేపే మాధవిని మీ నాన్నకి చూపించేద్దాం. మాధవిని చూసి మీ నాన్నగారు కూడా ఏమీ కాదని అనరు. అన్నా నేను ఊరుకోనులే. ఇంక నీ పెళ్ళి ఫిక్స్ అంది రాధిక. నిజంగా అమ్మా అని సంతోషంగా అడిగా. ఒక క్షణమాగా. అమ్మవాళ్లు కాస్త మన స్థాయి కంటే తక్కువ. నాన్న ఒప్పుకుంటారా సందేహంగా అడిగాడు విజయ్. ఒప్పుకుంటారు లేరా. ఇదే అమ్మాయిని నువ్వు 4-5 సంవత్సరాల ముందు చెప్పి ఉంటే మీ నాన్నకంటే ముందుగా నేనే కాదని అనేదాన్నేమో. కాని ఇప్పుడు నీకు ఈ అమ్మాయి వద్దని చెప్పి ఇంకా నీకోసం సంబంధాలు వెతికే ఓపిక నాకు లేదు. నీకు తొందరగా పెళ్లి చేయాలి. సంధ్య వెళ్ళిపోయిన తర్వాత నుంచి నేను ఒంటరిగా ఫీల్ అవుతున్నాను. నువ్వు మీ నాన్న ఆఫీస్కి వెళ్ళిపోతారు. నేనొక్కదాన్నే చచ్చిపోతున్నాను. నీకు తొందరగా పెళ్లి చేస్తే నా కోడలితో మీ పిల్లలతో ఆడుకుంటూ ఉంటాను చెప్పింది రాధిక. తల్లి భుజాల చెట్టు మళ్లీ చేతులు వేసి మా అమ్మ బంగారం అన్నాడు. మీ నాన్న వచ్చేది రేపేగా. ఈలోపుగాని నేను చందనతో మాట్లాడుతాను చెప్పింది రాధిక. ఆ రోజు సాయంత్రం రాధిక చందనతో మాట్లాడ్డానికి తన గదిలోకి వెళ్ళింది. రాధిక మాధవి పక్కన కూర్చుని మాధవితో మాట్లాడుతూ ఆమె వివరాలు కనుక్కుంది. విషయం చెప్పాలనుకుంది. కాని చందన అలాయిలా వేరే మాటలు మాట్లాడేసి టాపిక్ డైవర్ట్ చేసి రాధికని కిందకి పంపింది. ఇంతలో మాధవి ఇక్కడ ఖాళీగా ఉండి బోర్ కొడుతుంది. కాస్త అటు ఇటు తిరిగా మీ పెద్దమ్మకు సహాయం చేద్దాము రా అని అడిగింది మాధవి. రాధిక ఆంటీతో విజయ్తో మాట్లాడడానికి ఇదే మంచి సమయమనుకున్న చందన ఇంటి పనులు ఏమీ లేవు మాధవి. నేను ఇందాక షాపింగ్ నుంచి వచ్చేటప్పుడు పెళ్లికూతురి చీర నగలు చూపించారు. నువ్వు చూడలేదుగా. రా కిందకెళ్ళి చూద్దాం అంటూ మాధవితో కలసి కిందకి దిగింది. నాకు కొంచెం కిరణ్ అన్నయ్యతో మాట్లాడాల్సింది ఉంది. నువ్వు సునీతతో కాసేపు ఉండి చూసి పైకెళ్ళు అని చెప్పి సునీత అని పిలిచింది. సునీత వచ్చాక మాధవిని తీసుకెళ్లి పెళ్లికూతురుకు పెద్దమ్మ కొన్న సామాన్లు చూపించు అని చెప్పింది. మాధవి సునీతతో వెళ్ళింది. చందన కిరణ్, రవి, విజయ్ ఉన్న రూంలోకి స్పీడ్గా వెళ్ళింది. ఒరేయ్ నీకు ఎన్నిసార్లు చెప్పాను తనని చూడవద్దని. తనని చూడటమే కాకుండా రాధిక ఆంటీని కూడా పంపిస్తావా? నీకు మేము ఇక్కడ ఉండాలని లేదా? నేను ఇప్పుడే మాధవిని తీసుకొని మా ఊరికి వెళ్ళిపోతాను.
నువ్వే ఇక్కడ ఉండు అంటూ కోపంగా కెరన్తో మాట్లాడుతూ కుర్చీలో కూర్చుని ఉన్న విజయ్ని ఒక్కతోపు తోసింది. విజయ్ పడబోతుంటే రవి, ప్రసాద్ కుర్చీ పట్టుకుని సరిగ్గా నిలబెట్టేశారు. ఏంటే నీకు పిచ్చి పట్టిందా? ఏంటి అలా అరుస్తూ తోసావు? కుర్చీలోనుంచి లేస్తూ విజయ్ అన్నాడు. నువ్వు ఇలాగే చేస్తూ ఉండు, నిజంగా పిచ్చిపట్టి నేను ఇక్కడినుంచి వెళ్ళిపోతాను ఏడుస్తూ చందన చెప్పింది. చందన నిజంగా బాధపడుతుందని అర్థమైన విజయ్ కాసేపు ఏం మాట్లాడలేదు. మాట్లాడబోతున్న వాళ్లని సైగచేసి వద్దని వారించాడు. కాసేపటికి రాధిక కూడా అక్కడికి వచ్చింది. ఆంటీ, విజయ్ని వద్దని వారించకుండా మీరు కూడా ఇలా చేస్తున్నారేంటి? అన్నది కన్నీళ్లు పెడుతూ చందన. కాసేపటి తర్వాత విజయ్, నేను నిజంగా మాధవిని ఇష్టపడుతున్నాను చందన. నిజంగానే మాధవి నీ స్నేహితురాలు అయితే తన జీవితంలో ఇంత మంచి జరుగుతున్నందుకు నువ్వు ఆనందపడాలి. ఎందుకు అంత బాధపడుతున్నావు? నేనేమి కావాలని తన చుట్టూ తిరగట్లేదు. నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు విజయ్. అనుమానంగా చూసింది చందన. అవునమ్మా, నాకు కూడా మాధవి నచ్చింది. వాడి పెళ్లికోసం నేను చాలా సంబంధాలు చూశాను. వాడే తనంతట తాను మాధవిని చేసుకుంటాను అన్నాడు. నాకు ఇష్టమే. నువ్వు వారించావు కాని లేకపోతే ఇందాకే అడిగేదాన్ని అన్నది రాధిక. ఆంటీ, మీరు ఏం చెప్పినా మాధవి విజయ్ని ఇష్టపడదు. మీ పెళ్లి సంబంధం తన జీవితంలో మంచి అని మీరు అనుకుంటున్నారు. కాని మాధవి జీవితంలో ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, డబ్బు ఉన్నవాళ్లనే చేసుకోవాలి అని అనుకోలేదు. చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, చిన్నప్పుడు తప్పిపోయిన వాళ్ల నాన్నని వెతుక్కోవాలి, అమ్మను తన దగ్గర ఉంచుకోవాలి. ఇదే ఆమె కోరిక. ఆమెకు పెళ్లి చేసుకోవాలని లేదంటే లేదు అని గట్టిగా అంది. నిజంగా ఇదే ఆమె కోరిక అయితే అది నా దగ్గర బ్రహ్మాండంగా నెరవేరుతుంది. నేను ఆమెను చదివిస్తాను, నా కంపెనీలో ఉద్యోగం చేయొచ్చు. నచ్చకపోతే బయట చేయొచ్చు. వాళ్ల నాన్నను నిమిషంలో నేను వెతికించగలను. అసలు నువ్వెందుకు వద్దంటున్నావు? నాకు అర్థం కావట్లేదు. నేను మాధవితో మాట్లాడదామంటే బంకలాగా నువ్వే అతుక్కొని ఉంటున్నావు. నువ్వు అసలు తన స్నేహితురాలివేనా? తనకి మంచి జరగాలని నువ్వు అనుకోవా? నిష్ఠూరంగా విజయ్ అడిగాడు. కాసేపు ఆలోచించి, అయినా నీకు ఇంత తొందరగా ప్రేమ ఏంట్రా? అడిగింది చందన. వెంటనే విజయ్ పక్కకు తరిగా. ఒరేయ్ కెరన్, నీది లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా అని అడిగాడు. అరేంజేరా అన్నాడు కెరన్. పెళ్లి చూపుల్లో ఎంతసేపు చూసావురా? పెళ్లికూతురుని అడిగాడు. ఎక్కడ సరిగా చూశానురా? అందరితో పాటు 2-3 నిమిషాలు అంతే. నాకంటే మా అమ్మ, నాన్నే ఎక్కువసార్లు చూశారు, మాట్లాడారు అన్నాడు కెరన్. చూసావా చందన, 2-3 నిమిషాలు చూసి మీ అన్నయ్య ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అలా అయితే నేను మాధవిని చాలాసేపు చూశాను, మమ్మల్ని వెళ్ళి అడగనివ్వు అన్నాడు విజయ్. అమ్మ చందన, నేను మీ మామయ్యతో కూడా మాట్లాడాను. ఆయన కూడా దాదాపు ఒప్పుకున్నట్లే. రేపు రాత్రికి ఆయన వస్తున్నారు. రేపు రాత్రే మాధవిని ఆయనకి చూపిచ్చేస్తాను. రేపు ఆయన కనుక ఒప్పుకుంటే, ఒప్పుకునేది ఏముందిలే, ఒప్పుకుంటారు. మేమే మాధవి వాళ్ల పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతాము అంది రాధిక.
మీరేమీ అలాంటి పనులు చేయకండి. నేను ఒక్కసారి అవినాష్తో మాట్లాడతాను. నాకెప్పుడు ఏ సలహా కావాలన్నా మాధవి ఇస్తుంది. ఈసారి ఇది మాధవిని అడగలేను. అది కనుక ఒకసారి వద్దని చెబితే ఇంక మళ్ళీ ఒప్పుకోదు. నాకు దాని సంగతి పూర్తిగా తెలుసు. కాబట్టి ముందు అవినాష్తో మాట్లాడి చూస్తాను. మీరు తొందరపడి తన దగ్గర ఏమీ చెప్పొద్దు అన్నది చందన. ఇంకా ఉంది. అమూల్యమైన మీ సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ మీ ఎస్.జె. బాను. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా బాను కథలును సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. Thank you.